ఇప్పుడు 23,000 అనేది ఒక సైకలాజికల్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. 23,150 ఇక్కడ ఆగొచ్చా, ఇంకా పడొచ్చా? మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 22,800 దగ్గర కనపడుతోంది. ఒకవేళ అది బ్రేక్ అయినట్లయితే, అది బ్రేక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా. ఒకవేళ ఈ వీకెండ్లో ఎటువంటి ఎస్కలేషన్స్ జరగకపోతే సపోర్ట్ కింద తీసుకొని చిన్న బౌన్స్ రావచ్చు, రికవర్ అవుద్దని చెప్పట్లేదు, చిన్నపాటి బౌన్స్ ఏమైనా రావచ్చు. ఒకవేళ ఎస్కలేషన్స్ ఏమైనా జరిగాయి అనుకోండి, డెఫినెట్గా 28,800 కంటే కిందకే మార్కెట్ వస్తుంది. అది కనుక బ్రేక్ అయినట్లయితే 22,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి చాలా హై ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇంకా కిందకి పడుతుందా అని అంటే ఐ డోంట్ బిలీవ్ సో. ఎందుకనంటే యుద్ధం జరుగుతున్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా లాభాలు ఇచ్చేటువంటి కంపెనీస్ తక్కువ ప్రైస్లో దొరుకుతున్నప్పుడు బిగ్ ప్లేయర్స్ ఎవరు కూడా దాన్ని వదులుకోరు, దాని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మార్కెట్ అక్కడ సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ బిగ్ ప్లేయర్స్ ఏం రంగంలో దిగట్లే. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూస్గా జరుగుతుంది. నిన్న కూడా 7,500 కోట్లు అమ్మేశారు. అవును, ఏదో 1,000-2,000 కోట్లు అంటే ఓకే, ప్రతిరోజు 6,000-7,000 కోట్లకు తక్కువ ఉండట్లేదు. మరి బిగ్ ప్లేయర్ సపోర్ట్ అయితే మనకు ఈ విషయంలో అయితే దొరకట్లే. ఒక రకంగా అది ఇండియా మీద వాళ్ళ అలక అంటం కంటే కూడా గ్లోబల్గా అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్లో ఉండడానికి సహజంగా బిగ్ ప్లేయర్స్ ఇష్టపడరు. ఎఫ్ఐఎస్ లాంటి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళకి డాలర్ అప్రిషియేట్ అవుతుంది, సో వాళ్ళకి అక్కడ బెటర్ ఈల్డ్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన బాండ్స్ కూడా మంచి ఈల్డ్స్తో జనరేట్ అవుతున్నాయి. డాలర్ కూడా మంచి బలంగా ఉంది ఈ టైంలో. సో యుద్ధం జరుగుతున్న టైంలో ఇది కొద్దిగా సర్దుకు మరిగే వరకు మన డబ్బులు రిస్క్లో పెట్టకూడదు అనుకున్న వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. యూజువల్గా ఈ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ యుద్ధం మన భారతదేశంలో కూడా యుద్ధం జరుగుతోంది ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మధ్యలో. ఈ ఎఫ్ఐఎస్ అమ్మకం 46,000 కోట్లుగా ఈ మార్చ్ మంత్లో నమోదైతే 60,000 కోట్లు డిఐఎస్ బై చేశారు. వీళ్ళిద్దరి మధ్యలోనే కనుక సెల్లింగ్ అండ్ బయింగ్ కనుక జరిగినట్లయితే మార్కెట్ ఈ స్థాయిలో పడుండేది కాదు. కానీ వీళ్ళకి తోడుగా ప్రాప్ డెస్క్లు అయి ఉండొచ్చు, లేకపోతే హెచ్ఎన్ఎల్ అయి ఉండొచ్చు, లేకపోతే రీటైల్ ట్రేడర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్రోకరేజ్ ఇచ్చేటువంటి కాల్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటి ప్రభావం కూడా ఎఫ్ఐఎస్కి తోడుగా మారాయి. దానివల్ల మనకి మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది ఎక్కువగా కనపడుతుంది. కానీ ఇంతకుముందు మనం గమనిస్తే ఈ మార్కెట్లో రీటైలర్ పార్టిసిపేషన్ అనేది ఎఫ్ఐఎస్కి తోడుగా ఎప్పుడూ లేదు, డిఐఎస్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కొద్దిగా యుద్ధ భయాలు కూడా తోడవటము, ఇది ఎక్కడికి దారితీస్తుందో, ప్రపంచ వరల్డ్ వార్ 3కి ఏమైనా దారితీస్తుందా, ఇట్లాంటివి నిజంగా దారితీస్తుందా అంటే అంత ధైర్యం చేసే వాళ్ళు ఎవరు లేరు. అంత స్థాయికి అంత దూరం ఎవరు వెళ్ళలేకపోవచ్చు ఇప్పుడు. కాకపోతే ఈ భయాలన్నీ మైండ్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా సెల్ ఆఫ్ బటన్ నొక్కుతారు. ఆ సెల్ ఆఫ్ నొక్కినప్పుడు ఎఫ్ఐఎస్కి తోడుగా ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుంటున్నారు. ఇద్దరు సమానమైన బలంతో ఉన్నారు. ఎవరు గెలుస్తారు అంటే చిన్న రౌడీ షీటర్ ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు. ఈ చిన్న రౌడీ షీటర్లు అంటే మళ్ళీ రీటైలర్లు వాళ్ళందరూ భయంతో పానిక్ సెల్లింగ్ చేస్తున్నారు మార్కెట్లో. ఆ పానిక్ సెల్లింగ్ వల్ల వచ్చినటువంటి సెల్లింగ్ పానిక్ సెల్లింగ్ ఎక్కడ ఆగే అవకాశం ఉంటుంది? 22,000 దగ్గరకు వచ్చింది అని అంటే డెఫినెట్గా పెద్ద డిఐఎల్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్కి రెడీ అవుతారు. ఎల్ఐసి లాంటి పైసలు ఉన్నాయా? డెఫినెట్గా మంత్లీ ఇంకా మనకి 25,000 కోట్ల ఎస్ఐపి బుక్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆ డబ్బులు వస్తూనే ఉన్నాయి. రీటైలర్స్ ఒక్క రోజు 7,000 కోట్లు కొంటుంటే 25,000 కోట్లు ఏం సరిపోతాయి? 3 రోజుల్లో అయిపోతాయి. నిన్న డిఐఎస్ ఉన్నది 7,300 ఆల్మోస్ట్ ఎంత? నిన్న డిఐఎస్ కొంది 7,449 కోట్లు. దాదాపుగా ఇంకా మన డిఐఎస్ దగ్గర 1,00,000 కోట్ల దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. క్యాష్ రిజర్వ్స్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఆ క్యాష్ రిజర్వ్స్ అని వాడటానికి మనకు వస్తాయి. ఎల్ఐసి లాంటి సంస్థలు సపోర్ట్కి ముందరకు వస్తాయి. బ్యాంకింగ్ సంస్థలు సపోర్ట్ చేయడానికి ముందరకు వస్తాయి. ఎప్పుడైతే తారాస్థాయిలో కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుందో భారతదేశ ప్రభుత్వం పిఎస్యు సెగ్మెంట్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. గతంలో ఆల్రెడీ జరిగిందే, ఇది కొత్త విషయం ఏం కాదు. స్టాక్ మార్కెట్ని బలపరచడం కోసం ఏ స్టెప్స్ అయినా తీసుకుంటారు. అండ్ అటువంటి పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు బాగుపడరు లేదు, కానీ ఎల్ఐసి సంస్థ మాత్రం చాలా పెద్దగా ఎదిగింది. ఇండియాస్ బిగ్గెస్ట్. ఇండియాలో ఏదైనా కొనగలుగుతారు ఎల్ఐసి వాళ్ళు ఎలా అంత పెద్దగా ఎదిగారు అని అంటే మార్కెట్లో పడ్డప్పుడల్లా వాళ్ళే కొనడం మొదలు పెట్టారు, వాళ్ళే కొన్నారు. చాలా మంది అప్పుడు అంబానీ అదానీ స్టాక్స్ లో ఎల్ఐసి నష్టపోయింది అన్నారు, కానీ ఎల్ఐసి బాగా లాభపడ్డది. అది ఎగ్జాక్ట్లీ బేసిక్ గా ఇప్పుడు కూడా మళ్ళీ ఎల్ఐసి నష్టపోయింది గత కొద్ది రోజులుగా అని అంటున్నారు వాల్యుయేషన్. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువగా పంపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళకి 2 డిఫరెంట్ బిజినెస్లు కదండి. వాళ్ళ ఇన్సూరెన్స్ రిలేటెడ్ బిజినెస్లో డౌన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇన్వెస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది పంపింగ్ చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ బాల్ గేమ్ లాగా మనం చూడాలి. సో అందుకే ఇప్పుడు ఎల్ఐసి కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొదలుపెట్టింది, గతంలో లేనిది. సో వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్, వాళ్ళు గతంలో కూడా ఇన్సూరెన్స్లు కట్టించుకున్నప్పటికీ వాళ్ళు పెట్టుబడులను తీసుకొచ్చి పెట్టింది స్టాక్ మార్కెట్లోనే. అక్కడి నుంచే ఇన్కమ్ జనరేట్ చేసి ఇక్కడ ఇన్వెస్టర్లకు డబ్బులు రిటర్న్ చేశారు వాళ్ళు. సో బేసిక్ ఇప్పుడు ఎల్ఐసి లాంటి బ్యాంకింగ్ సంస్థలు ఇవన్నీ కూడా ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, పిఎస్యు ఇన్స్టిట్యూట్స్, అవన్నీ కూడా రంగ ప్రవేశం ఒకటి ఖచ్చితంగా చేస్తాయి. ఈవెన్ బిగ్ ప్లేయర్స్ హెచ్ఎన్ఎస్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 22,000 అంతే, అంతకుమించి ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు అసలు. అంతకుమించి ఛాన్స్ లేదు. 20,000 18,000 అంతకుమించి ఛాన్స్ లేదండి మన దగ్గర. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయం తీసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఒక దశలో ఎంత పడిపోయిందంటే 17,475 దగ్గర 17,000
1784 నుంచి 15,293, అంటే దాదాపు 2,500 పాయింట్స్. అవును. అప్పుడున్న దానిలో 2,500 పాయింట్స్ అంటే 15% దాకా పడింది. అవును అవును 15% పడింది. అవును. సో ఇప్పుడు ఇంకా 10% పడింది. ఇంకో 5% మనకు అంతే కదా, 22,000కి కానీ వచ్చేస్తుంది. అప్పుడు రష్యా ఉక్రెయిన్ కంటే ఇది పెద్దది కదా. రష్యా ఉక్రెయిన్ ఒక రష్యా ద్వారా క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది. అవును కానీ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మొత్తం, అవును ఇప్పుడు రష్యా ఎంత ఉత్పత్తి చేస్తుందో కొంచెం తక్కువ సౌదీ అరేబియా ప్రొడ్యూస్ చేస్తుంది. అవును సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్, ఇరాక్, ఖతర్, కువైట్, బహ్రెయిన్, వీటన్నిటికంటే మెయిన్ ఎల్పిజి క్రైసిస్. అవును ఎల్పిజి క్రైసిస్. అప్పుడు లేదు ఎల్పిజి క్రైసిస్ రష్యా లేదు, ఎందుకంటే 90% మనం 60% ఆఫ్ ఎల్పిజి మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. Yes. ఈ 60%లో 90% హార్మోజ్ నుంచే వస్తుంది. హార్మోజ్ నుంచి వస్తుంది. సో ఎంత 40 ప్లస్ 60%లో 90% పోతే 6%, 46% మాత్రమే మనం తీసుకోగలం. అవును. మిగతా 50% ఎల్పిజి క్రైసిస్ వచ్చి అవును కమర్షియల్ సిలిండర్స్ అన్ని Supply చైన్ ఆగిపోవడం వల్ల అంతా మొత్తం హోటల్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అవుతుంది. అవును. టూరిజం, హోటల్, స్విగ్గీ, జొమాటో అవును అన్నిటి మీద పడుతుంది. తర్వాత ఎరువుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అవును గ్యాస్, అవును సిఎన్జి లేకపోవడం వల్ల వెహికల్, ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటో స్టాక్స్ అన్ని కూడా 10% విపరీతంగా ఇండెక్స్ లెవెల్ కరెక్షన్ జరిగింది. ఎందుకు అసలు ఆటో స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి? సహజంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటో స్టాక్స్ కొనరు, ఆటో వెహికల్స్ మూవ్మెంట్ ఉండదు, సేల్స్ ఉండవు అనేది ఒక ట్రెడిషనల్ నమ్మకం. ప్రాక్టికల్లీ స్పీకింగ్ అటువంటి పరిస్థితులు ఇప్పుడు భారతీయులు ఎవరు లేరు. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కొంటారు కదా, ఇది కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు బేసిక్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగినంత మాత్రం నాకు వెహికల్స్ కొంటాం మన భారతదేశం మానేస్తారా? గతంలో అటువంటి థియరీస్ ఉండేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లా ఆటో ఈ ఉద్దేశంలో ఈ ఉండదు. 15 రోజులు అసలు ఆటోమొబైల్స్ కొనడం అన్నది ఆగిపోదు కదా, అది జరగదు, అది డెఫినెట్ గా జరగదు. అది ఒక పాత థియరీ. రేటు పెరిగినప్పుడు ఆలోచించి ఇంత రేటు ఉన్నప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని అట్లా ఆలోచన ఉండదా? ఇది ఒక సెంటిమెంట్ సెల్లింగ్ సార్, సెంటిమెంట్ సెల్లింగ్ లాగే చూడాలి. కానీ ఇక్కడ నిజంగా మనకి సేల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందని ఐ డోంట్ థింక్ సో. సేల్స్ మీద ఇంపాక్ట్ ఉండడానికి అప్పట్లో ఉన్నటువంటి భారతదేశం వేరు, ఇప్పుడు భారతదేశం వేరు. అప్పట్లో కరోనా సమయంలో అప్పుడు మిలీనియల్స్ కొనట్లేదని నిర్మలా సీతారామన్ కామెంట్ చేశారు. అప్పుడు బాగా పడిపోయింది, కొంత ఒక 1-2 years పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఆ డబ్బులు లేక అప్పుడు, ఇప్పుడు డబ్బులు లేక పరిస్థితులు కాదు కదా, ప్రజల దగ్గర ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితులు ఏం కాదు. సో ఆటో స్టాక్స్ పడిపోవడం, మీరు సెక్టర్ ఆటో సెంటిమెంటల్ అంతే. ప్యూర్లీ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఆటో పడాలి, ఇది ఒక సెంటిమెంట్ రిలేటెడ్ సెల్లింగ్ తప్పించి మన భారతదేశంలో ఆటో స్టాక్స్ పట్టడానికి ఇంకొక కారణమే లేదు. అన్నిట్లో అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఆటో. 100% మన సేల్స్ కూడా పెరుగుతున్నాయి, మనకి సేల్స్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మహీంద్రా అంత సేల్స్ పెరుగుతున్నా ఇప్పుడు రివర్స్ లో ఉంది. మహీంద్రా, టాటా మోటార్స్ అన్ని కూడా, సెంటిమెంట్ అంటాం దాన్ని. టీవీఎస్, హీరో మోటార్ కార్ప్ అన్ని కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఏ స్టాక్స్ పెరిగినాయి అంటే కేవలం ఆటో